ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధిలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధిలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన అధ్యక్ష, మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాల్లో. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజధానులు కోల్పోవడం, విమర్శలు, వివక్షతలు, అవమానాలు అన్ని భరిస్తూ వచ్చాం. ఓసారి అది అయిన తర్వాత మీరు చూసినప్పుడు అధ్యక్ష 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. దీనికి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. 53లో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారి త్యాగం. 56లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. మళ్ళీ 2014 జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు విభజన. ఏ రోజు జరపాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే దీనికి సమాధానం లేకపోతే అందరూ ఇది చేస్తామంటే కాదు అని మనం చెప్పే పరిస్థితికి వచ్చాం. అందుకే మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరపదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినా కూడా అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం దిశ. సంక్షేమం అవన్నీ నేను అవన్నీ చెప్పడం లేదు దిశ. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్లు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు, హైదరాబాదుకు పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వెనక్కిపోతే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్గా తెలుగు వారి అదృష్టం. 91లో
పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే దేశ ఈరోజు చాలా సంతోషం. నాకు ఒకసారి అనిపిస్తుంది చరిత్రలు ఎట్లుంటాయని. ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత